నీరజ్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్న కాగిత. నీరు నిల్వ ఉండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులు. మిరిదొడ్డి గ్రామంలో కుక్కల బెడద. డోమ్ కూరగాయల మార్కెట్ నందు కూరగాయల కట్ట ధ్వంసం. హరిహర క్షేత్ర దేవస్థాన నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారంలో హరివర్ధన రెడ్డి. బీజేపీ మోసపూరిత కేంద్ర బడ్జెట్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్ నాయకులు. మహిళలతో ముఖాముఖి నిర్వహించిన నారా భువనేశ్వరి. 61వ డివిజన్ లో పర్యటించిన హోండా ఉమా. వర్షాలకు మత్తడి తుంగుతున్న కూడవెల్లి వాగు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన విధానంలో తెలంగాణ రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిందన్న మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి. తెలంగాణను దగా చేసి ప్రవేశపెట్టిన బీజేపీ మోసపూరిత కేంద్ర బడ్జెట్ అంటూ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి ఫైర్ అయ్యారు. తెలంగాణ అన్న పదాన్ని కూడా ఉచ్చరించడానికి ఇష్టపడని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ యువత ఇప్పటికైనా మేలుకోవాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ కు నిధులు ఇచ్చి తెలంగాణను గాలికి వదిలేసిన తీరు దుర్మార్గమన్నారు. ఆంధ్రప్రదేశ్ కు నిధులు ఇవ్వడాన్ని ఎవరూ వ్యతిరేకించట్లేదు. అదే పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టుల మాటేమిటి అని ప్రశ్నించారు. బయ్యారం ఉక్కు కర్మాగారం, ఐటీఐఆర్ ప్రాజెక్టు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీల ఏర్పాటు హామీ ఏమైందని ప్రశ్నించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావాలని తెలంగాణ ప్రజానికం యువత 8 పార్లమెంటు సీట్లను కట్టబెడితే బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తెలంగాణకు మొండి చేయి చూపించిన తీరు ఘర్షణీయమన్నారు. తెలంగాణ ప్రజానికం ముఖ్యంగా యువత బీజేపీ పార్టీ పట్ల ఉన్న భ్రమలకు ఇప్పటికైనా తొలగించుకోవాలని పిలుపునిచ్చారు. తక్షణమే కేంద్ర మంత్రులు తమ పదవులకు రాజీనామా చేసి తెలంగాణ ప్రజానికానికి క్షమాపణ చెప్పాలన్నారు. మేడ్చల్ జిల్లాలో ఉన్నటువంటి యువతకి అదేవిధంగా చదువుకున్నటువంటి వాళ్లకు ప్రజలందరికీ కూడా నా యొక్క నమస్కారం. నేను మీ సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని. బడ్జెట్ చూసిన తర్వాత మన తెలంగాణ ఊసు ఎత్తడానికే, పేరు ఎత్తడానికే బీజేపీ నాయకులు ఎంత అవమానపరిచారంటే పార్లమెంట్లో తెలంగాణ పదాన్ని ఉచ్చరించలేనటువంటి పరిస్థితిలో ఉన్నది. మరి మన జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో ఉన్నటువంటి యువత బీజేపీ అధికారంలోకి వస్తే యువతకి ఉద్యోగాలు వస్తాయి, యువతకి ఉపాధి అవకాశాలు వస్తాయని మోడీ మీద నమ్మకంతో తెలంగాణ ప్రాంతంలో 8 సీట్లు ఇవ్వడం జరిగింది. మరి ఈనాడు మోడీ ప్రభుత్వం నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి ఈ బడ్జెట్ తెలంగాణ యువతను మోసం చేసింది, బడుగు బలహీన వర్గాలను మోసం చేసింది, నిరుద్యోగ యువతను మోసం చేసింది. అదేవిధంగా మనకు రావాల్సినటువంటి మన హక్కు ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఉందంటే అక్కడ ఆంధ్రాకు కానీ ఇక్కడ తెలంగాణకు కానీ 2 రాష్ట్రాలకు సమానంగా రావాల్సినటువంటి బడ్జెట్ మరి ఈరోజు తెలంగాణ ప్రజలను బీజేపీ ప్రభుత్వం మోసం చేసింది. ముఖ్యంగా తెలంగాణ నుంచి గెలిచినటువంటి 8 మంది పార్లమెంట్ సభ్యుల్లో 2 కేంద్ర మంత్రులు అయినరు. ఈరోజు వాళ్ళు నోరెత్తలేనటువంటి పరిస్థితుల కనీసం మన తెలంగాణకు ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు రావాలన్నా, ఏదన్నా కారిడార్ ఏర్పడాలన్నా, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పడాలన్నా, అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు కోరిన విధంగా ఏ విధంగా అయితే మెట్రో రైలు పొడిగించి జరగాలన్నా మరి ఈ విధంగా ఎన్నో ఉపాధి అవకాశాలు కల్పించాలని మరి కోరడం జరిగింది. దాదాపు మన ముఖ్యమంత్రి గారు భేషజాలకు పోకుండా మన మంత్రివర్గాన్ని తీసుకొని ప్రధానమంత్రి గారిని ఎన్నో దఫాలుగా కలిసి వినతి పత్రాలు ఇచ్చి ఎన్నికలు అయిపోయినాయి, మీరు ఇది మనసులో పెట్టుకొని తెలంగాణ ప్రజలను మోసం చేయొద్దని వేడుకోవడం జరిగింది. అయినా తెలంగాణ ఊసెత్తకుండా నమ్మించి మోసం చేసి ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలను
బీజేపీ ప్రభుత్వం నమ్మించి మోసం చేసి గొంతు కోసింది. మరి తెలంగాణలో ఉన్నటువంటి యువకులారా, అదేవిధంగా మన మేడ్చల్ జిల్లాలో ఉన్నటువంటి యువత ఒకసారి ఆలోచన చేయండి. మోడీ మోడీ అని చెప్పి రాముని అక్షంతలు ఇచ్చి మన చెవులో పువ్వు పెట్టి ఈరోజు మనకు ఎంత అన్యాయం చేసారో ఒకసారి ఆలోచన చేయండి. బీజేపీని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ బీజేపీని విమర్శించి కాంగ్రెస్ని విమర్శిస్తుంది. బీఆర్ఎస్ వాళ్లకు కాంగ్రెస్ పార్టీని విమర్శించే నైతిక హక్కే లేదు. ఎందుకంటే గత 9 సంవత్సరాలు బీజేపీ పంచన చేరి మరి బీజేపీకి మద్దతు తెలిపి అన్ని బిల్లులకు మద్దతు తెలిపినటువంటి బీఆర్ఎస్ బీజేపీతో అంటగాసి ఈరోజు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తుంది. మీరు ఏ విధంగా అయితే తెలంగాణ ప్రజలను నమ్మించి దేశంలో అధికారం చేపట్టినరో, 8 సీట్లు గెలిచినరో, 2 మంత్రులైనరో, మీరు తెలంగాణ ప్రజలకు, తెలంగాణ యువతకు క్షమాపణ చెప్పాలని మేము ముఖ్యంగా మేడ్చల్ జిల్లా పార్టీ తరఫున, ఎందుకంటే మా జిల్లా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 61వ డివిజన్లో అధికారులతో కలిసి ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు బయలుదేరారు ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని 61వ డివిజన్ శాంతినగర్ మసీద్ ఏరియా పార్క్ నందు డివిజన్ సమస్యలు తెలుసుకోవడానికి సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా మహేశ్వరరావు సంబంధిత అధికారులతో కలిసి విచ్చేసి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజా పరిపాలన మొదలైందని, సెంట్రల్ నియోజకవర్గంలో ఏ డివిజన్ లో ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి వైసీపీ ప్రభుత్వ కాలంలో ఆగిపోయిన పనుల వల్ల సమస్యలు గుట్టలు గుట్టలుగా కనపడుతున్నాయని, సెంట్రల్ నియోజకవర్గంలో గత వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధికి నోచుకొని స్కూల్స్, పార్కులలో ఆకతాయిలు గంజాయిలు తాగుతూ మత్తు పదార్థాలు తీసుకుంటూ మద్యపానం సేవిస్తూ చుట్టుపక్కల పరిసరాలను కూడా పాడు చేస్తున్నారని పేర్కొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత గంజాయిని నిర్మూలించడానికి ఉక్కుపాదం మోపడం జరిగిందన్నారు. రాష్ట్రంలోనే గంజాయి ఎక్కడా లేకుండా చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, హోం మినిస్టర్ వనిత ఎక్కడ గంజాయి కనిపించినా కూడా పోలీసులను ఉపేక్షించవద్దని ఆదేశాలు జారీ చేశారని గుర్తు చేశారు. మీతో మాట్లాడడానికి వచ్చాను. నమస్తే అండి. మీకు కార్డు కోసం ఇంతవరకు ట్రై చేయలేదండి. బాబు స్పెషల్ చైల్డ్ అండి. మా వారికి కొద్ది హెల్త్ బాగాలేదు, క్యాన్సర్ అండి. ఇంతవరకు బయటకు వచ్చింది ఎరగనండి. చేస్తున్నా ఇన్నో 3000 పింఛన్ 4000 చేసాం. అలాగే అన్నా క్యాంటీన్లు రేపు 15వ తారీఖు నుంచి పెడుతున్నాం. ఆడవాళ్ళకి బస్సులో ఉచితంగా పెడుతున్నాం. రేపు అన్ని కూడా జరుగుతాయి. తెలియదా? మా పేరు చేపిద్దామా? గుర్తున్నామండి గారు. మీరు ఓటుకు వచ్చినప్పుడు కూడా నేను నా కోసం ఓటేను, రాష్ట్ర అభివృద్ధి కోసం వేస్తానని చెప్పాను. వాళ్ళకి అడగండి. ఏం చెప్పాను ఇప్పుడు కదండి, లాస్ట్ టైం కూడా ఎప్పుడు వీళ్ళకి వేసుకొచ్చాం. ఈ 5 చేపిద్దాము. ఇది ఏఎస్ఓకి బుక్ ఏం ఉందా? కింద ఉత్తయం లేదా? ఇప్పుడు 5 ఏళ్ళు వెనకబడిందని మీరు ముందుకు తీసుకొస్తారని ఆశ చేసామండి. తర్వాత నా ప్రాబ్లం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఏఎస్ఓ 2ఆ 3ఆ ఇక్కడ? చిన్న తేజ్ తేజ్ రామా చంద్రబాబు అండి. పెద్దబాబు స్పెషల్ చైల్డ్ అని నడవలేడు, మాట్లాడలేడు, చైర్లోనే ఉంటాడు. ఏం చదువుతున్నామ్మా? విజ్ఞాన కాలేజ్ వాళ్ళు ఆఫర్ల మీద చదివించారండి బాబు. అంటే మాకు చేపిస్తానులేమ్మా. ఇది పెట్టుకొని ఏఎస్ఓ చెప్పి ముందు రేషన్ కార్డు అది చేపించాం. చేపిస్తాను తల్లి, కొత్త రేషన్ కార్డు ఇప్పిస్తాను. చేసిన దాన్ని బట్టి చేపిద్దాం తల్లి. ఏమ్మా కొంచెం వాటరా ఏది ఉందా? వాటర్ పట్టా? గుత్తర్లపల్లి గ్రామంలో మహిళలతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు నారా భువనేశ్వరి. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం గోడిపల్లి మండలంలోని గుత్తర్లపల్లి గ్రామంలో మహిళలతో నారా భువనేశ్వరి ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె స్థానిక మహిళలను ఆప్యాయంగా పలకరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కుప్పం ప్రజలు 8 పర్యాయాలుగా చంద్రబాబును ఎమ్మెల్యేగా గెలిపించుకుంటున్నారన్నారు. ఈ సందర్భంగా ఆమె కుప్పం నియోజకవర్గ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కుప్పం ప్రజలకు ఎప్పుడూ రుణపడి ఉంటామని ఆమె స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ల్యాండ్ టైటిలింగ్ రద్దు చేశారని పేర్కొన్నారు. కుప్పం నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, కుప్పం టీడీపీ ఇన్ఛార్జ్ మునిరత్నం, డాక్టర్ సురేష్ బాబు, మండల కన్వీనర్ బాబు తదితరులు పాల్గొన్నారు. మరియు మా కుటుంబ ఆడబడుచులకి పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. మీరు ఒక వ్యక్తిని నమ్మి 8 సంవత్సరాలు ఆయన్ని ఎన్నుకుని 8 సార్లు ఆయనని ఎన్నుకుని మీరు అసెంబ్లీకి పంపించింది ఆ ఘనత చంద్రబాబు నాయుడు గారికే దక్కింది. అది కూడా మీ వల్లనే ఆయనకి అది దక్కింది. మీ ఓటుతో, ఆయన మీద ఉండే నమ్మకంతో, మీరేసిన ఆ ఓటుతో ఆ ఘనత ఆయనకి దక్కింది. అదే కాకుండా ఆయన్ని 4 సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నుకుని ముందుకి నడిపించింది ఈ ప్రజలు, మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు. అట్లానే ఏ నమ్మకంతో ఆయన్ని ఆ పదవి ఇచ్చారో ఆ నమ్మకంతో ఆయన ప్రతి ఒక్క వర్గానికి ఆయన న్యాయం చేశారు. అట్లాంటి న్యాయాన్ని పోయినసారి వచ్చిన వైసీపీ ప్రభుత్వం మీకు అందాల్సింది ఏది అందకుండా ప్రతి ఒక్కటి మీకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా వాళ్ళు ఏది ఇవ్వకుండా ప్రతి పథకాల్ని వాళ్ళు నాశనం చేశారు. వాళ్ళు ఇస్తామని కూడా ఏది ఇవ్వలేదు మీకు. అట్లాంటి వ్యక్తి కాదు చంద్రబాబు నాయుడు గారు. మీ అందరికీ తెలుసు ఆయన ఏది చేయగలరో అదే ఆయన మీకు ఇస్తాను, అందిస్తాను అని చెప్తారు. కానీ మాటలు చెప్పి మీ అందరికీ తెలుసు ఆయన ఏది చేయగలరో అదే ఆయన మీకు ఇస్తాను, అందిస్తాను అని చెప్తారు. కానీ మాటలు చెప్పి ఆయన పదవిలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని ఎప్పుడు మర్చిపోలేదు ఆయన. అట్లాంటి వ్యక్తి మీరు నమ్మారు కనుక ఆయన్ని 8 సార్లు ఆయన్ని మీరు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. అందుకే ఇవాళ నేను ఇక్కడ ఉన్నానంటే నిజం గెలవాలి. గత 4 రోజులుగా కురుస్తున్న వర్షానికి కూడవెల్లి వాగు మత్తడి దునుకుతోంది. దీంతో హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు. గత 4 రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు కూడవెల్లి వాగు చందాపూర్ వద్ద మత్తడిపై నుండి దిగువకు నీరు ప్రవహిస్తోంది. సిద్దిపేట జిల్లా తోగుట మండలంలోని చందాపూర్ వద్ద గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎగువ నుండి నీరు రావడంతో కూడవెల్లి వాగు ప్రవహిస్తోంది. దీంతో వాగు సమీపంలో వ్యవసాయం సాగు చేసుకునే రైతులకు ఎంతో మేలు జరుగుతుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ వానాకాలంలో వర్షాలు ఆలస్యంగా ప్రారంభమై రైతులను తీవ్ర ఇబ్బందులు తలెత్తేలా చేశాయి. కూడవెల్లి వాగు ప్రవహించడంతో చుట్టుపక్కల పొలాల రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. వాగు ప్రవహిస్తుండటంతో వాగులోకి చేపల వేటకు ఎవరూ వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. వాగుకు సమీపంలో వ్యవసాయం సాగు చేసుకునే రైతులు వాగులోకి వెళ్లకూడదని అధికారులు సూచించారు. వార్తల్లో చిన్న విరామం. కన్స్ట్రక్షన్
కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885551. తిరిగి వార్తలకు స్వాగతం. కుక్కట్పల్లి నియోజక పరిధిలోని హరిహర క్షేత్ర దేవస్థాన నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొన్న సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి. కుక్కట్పల్లి నియోజకవర్గ పరిధిలోని భరత్ నగర్ హరిహర క్షేత్ర దేవస్థాన నూతన పాలక మండలి ప్రమాణ స్వీకార మహోత్సవంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండి రమేష్ తో పాటు కలిసి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. పాలక మండలి చైర్మన్ గా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఏ బ్లాక్ అధ్యక్షులు పటోళ్ల నాగిరెడ్డి నియమితులైన సందర్భంగా హరివర్ధన్ రెడ్డి వారికి శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవంలో వీరితో పాటు టీపీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం, బి బ్లాక్ అధ్యక్షులు వేణు, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ నాయకురాలు పుష్పారెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్పోక్స్ పర్సన్ అయినటువంటి సత్యం శ్రీరంగం గారు మరి ఈ నియోజకవర్గానికే కాకుండా అందరికీ తలలో నాలుకగా ఉంటూ అతి తక్కువ సమయంలో కుక్కట్పల్లి నియోజకవర్గంలోనే కాకుండా మరి మొత్తం మేడ్చల్ జిల్లాలోనే అందరికీ తలలో నాలుకగా నాకు ఒక మంచి సన్నిహితునిగా, రాజకీయాలు ఎంత కఠినంగా ఉన్నా వాటిని మననం చేసుకొని సీనియర్ నాయకులను, జూనియర్ నాయకులను, మహిళలను అందరినీ కూడా మరి ఉన్నటువంటి సోదరుడు బండి రమేష్ గారికి, అదేవిధంగా మరి ఈనాడు మన పెళ్లి కొడుకు నాగిరెడ్డి, నిజంగా కూడా నాగిరెడ్డికి ఒక పదవి ఇవ్వడం అంటే మనం మనిషిని సత్కరించుకున్నట్టు కాదు, ఒక పార్టీని సత్కరించుకున్నట్టు. నిజమైనటువంటి పార్టీలో పనిచేసినటువంటి మంచి మనసుతో పనిచేసినటువంటి ఒక నాయకుడిని మనం ఒక పదవి ఇచ్చినామంటే అది ఆయన గొప్పతనం కాదు, పార్టీ గొప్పతనం. అది ఆయనకు రావాల్సిందే ఎట్లా. కాబట్టి రమేష్ పైగా మరి అదేవిధంగా ఈ బ్లాక్ అధ్యక్షుడు సోదరుడు వేణు, మరి సీనియర్ నాయకులు వేదిక మీద చాలా మంది ఉన్నారు. ఒకరు చెప్తే ఒకరు చాలా మంది టైం పడుతుంది. నాకు వస్తే ఏమనిపిస్తుంది అంటే ఇది పట్టణంలో కనిపిస్తలేదు, మంచి ఒక ఊరు వాతావరణం లాగా, ఒక గ్రామం లాగా బ్రహ్మాండంగా మంచిగా మనస్ఫూర్తిగా అనిపిస్తుంది ఈ ప్రాంగణంలో కూర్చుంటే. మీ అందరూ కూడా ఇంతమంది నేను అనుకోలే, ఎందుకంటే ఒక బ్రహ్మాండంగా ఒక పెళ్లి ఎట్లా జరుగుతుంటే ఎట్లయితే పెళ్లికి అందరూ వస్తారో చుట్టాలందరూ అందరూ అట్లా వచ్చి పెళ్లికి అటెండ్ అయినట్టు అనిపిస్తుంది, ఒక ప్రమాణ స్వీకారానికి అటెండ్ అయినట్టు అనిపిస్తుంది. కూర్చోరు. మరి ముఖ్యంగా ఈ యొక్క డోన్ కూరగాయల మార్కెట్లో గల 74వ కూరగాయల గట్టును కూల్చివేసిన దుండగులు. డోన్ కూరగాయల మార్కెట్ నందు గల బాలరంగడుకు చెందిన 74వ నెంబర్ గల కూరగాయల కట్టను మంగళవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఉదయం వచ్చి చూసుకుంటే కూరగాయల కట్ట పగిలిపోయి ఉందని, తన వ్యాపారాన్ని దెబ్బతీసిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని మున్సిపల్ అధికారులని, పోలీస్ సిబ్బందిని ఆశ్రయించాడు. ఇలాంటివి మంచి సంస్కృతి కాదని కూరగాయల మార్కెట్ లో వ్యాపారస్తులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కూరగాయల మార్కెట్ కి కట్టుదిట్టమైన భద్రతలు ఏర్పాటు చేయాలన్నారు. అలాగే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించాలని కూరగాయల షాపుల యాజమానులు కోరుతున్నారు. నా పేరు తాడూరు హనుమంతు. ఇట్లా కూరగాయలకు మామూలుగా వచ్చుకుంటూ పోతుంటే మార్కెట్ నుండి పల్లెటూరు నుండి వస్తాము. ఇది ఏదైనా ఇదే కాదు, ఇంకా మార్కెట్ దండిగా ఉంది. ఇట్లాంటివి ఎన్ని జరిగితే మీరు ఎవరని ఏంది భరాయిస్తారు. దీన్ని ఎట్లయినా ఖచ్చితంగా అరికట్టాలా. అరికట్టకపోతే మూడు కూడా రేపు పొద్దున ఇదే చేస్తాడు. దాన్ని కరెక్ట్ చర్య తీసుకొని మీరు ఏం చేస్తారేం లేదో మాకు ఆ పిల్లోనికి దయ ఉంచి సాయం చేయగలగండి.
ఇట్లాంటివి ఇంకా ఎంతోమంది జరుగుతుంటాయి. ఈ మార్కెటే కాదు, ఇది దాదాపు అంటే వేల మార్కెట్ ఉంది. ఇది దాన్ని ఏదైనా అరకట్టి చేస్తే బాగుంటుంది. చూడండి, మళ్ళీ ఇట్లాంటివి జరుగుతాయి. అది మాకు ఏదైనా కానీ న్యాయం చేయండి సార్. నా పేరు బాలరంగడు. నాకు నా జీవన వృత్తి కూరగాయల వ్యాపారం. డోన్ మార్కెట్ యందు నాకు రూమ్ నెంబర్ 74 కట్ట నందు నేను జీవనాధారం చేస్తున్నాను. మరి జీవనాధారం చేస్తున్నంటే మరి 8 కట్ట నెంబర్ గల 51 నెంబర్ గల కుమారు ఈ కట్ట కూడా దౌర్జన్యంగా నాకు కావాలని 4 రోజుల కిందట నన్ను అడిగినాడు. అంటే నేను ఇవ్వను అన్నాను. ఇవ్వనందువల్ల ఆ రోజు నేను మధ్యాహ్నం తాగి వస్తానని కొడుకులతో నాతో ఛాలెంజ్ చేసినాడు. ఛాలెంజ్ చేసి 3 రోజులకే నిన్న రాత్రి 11 గంటల టైంలో ఇక్కడ కట్ట పగలగొడుతున్నారు. పగలగొట్టే టైంలో నాకు సెక్యూరిటీ వాళ్ళు కూడా ఫోన్ చేసినారు. నాకు తెలియదు, నేను ఫోన్ లిఫ్ట్ చేసలేను. పద్దన వచ్చి చూసుకునేసరికి ఇది జరిగింది సార్. నాకు దయచేసి న్యాయం చేయగలరని నేను మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను. మున్సిపాలిటీ సార్ వాళ్ళందరినీ, సిఐ సార్ని. మిర్దొడ్డి గ్రామంలో కుక్కల బెడద ఎక్కువగా ఉందని, కుక్కల వల్ల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని తెలిపిన మిర్దొడ్డి మాజీ ఎంపీటీసీ సుతారి నర్సింహులు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం మిర్దొడ్డి మండల కేంద్రంలోని మాజీ ఎంపీటీసీ సుతారి నర్సింహులు మాట్లాడారు. గత 15 రోజుల నుండి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండగా ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. పురాతనమైన ఇళ్లలో ఉన్నవాళ్లు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. గోడలు గాని పెచ్చులు గాని విరిగినట్టు కనిపిస్తే వెంటనే గ్రామ పంచాయతీ సెక్రటరీకి సమాచారం ఇవ్వాలన్నారు. కూలిపోయిన ఇళ్లను సెక్రటరీ, ఎంపీటీఓ పర్యవేక్షణ చేసి వారికి తగిన ఆర్థిక సహాయం చేయాలని ఈ సందర్భంగా కోరారు. అదే విధంగా కాలనీలలో కుక్కల బెడద ఎక్కువగా ఉందని, కుక్కల వల్ల గత కొన్ని రోజుల క్రితం ఒక చిన్న బాలుడు మృతి చెందాడని, మిర్దొడ్డి గ్రామానికి చెందిన ఒక బాలుడిని కుక్కలు బలి తీసుకున్నాయన్నారు. వెంటనే ప్రభుత్వం చర్యలు చేపట్టి కుక్కలను అరికట్టాలని కోరారు. మండల కేంద్రంలో మండల్లో 4-5 రోజుల నుండి వర్షాలు కురవడం అనేది జరుగుతుంది. మా గ్రామంలో పెద్ద గ్రామం కాబట్టి చిన్న చిన్న పాత ఇళ్ళు కావచ్చు, చిన్న గుడిసెలు కావచ్చు, అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అవి మెత్తబడి కూలుతున్నాయి. అయినా ఆఫీసర్లు పట్టించుకోవడము లేదు. స్పెషల్ ఆఫీసర్ మరీ మేము కోరుకుంటున్నాం ఏంటంటే, రేపు పొద్దున వాకింగ్లో మేము కూడా వస్తాం, మీద కలిసి మాతో మీరు రండి, ప్రతి ఇంటికి తీసుకెళ్తా, చూపిస్తా. చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంది. ఇంకా ఇబ్బంది పడతారు. కూలిపోయి కొంతమంది ఆటోటి కిరాయికి వెళ్ళిపోయారు. ఎందుకంటే మీరు చేయవలసిన నిర్లక్ష్యం వల్లనే ఇవి జరుగుతున్నాయి. రెండవ విషయం ఏంటంటే, కుక్కల విషయం మేము చాలాసార్లు చెప్పినాం. కుక్కలు కలిసి నిన్ననే మా దగ్గర ఒక పాపం చిన్న బాలుడు అనేది మీకు తెలుసు, ఆ పూర్తిగా చెప్పనవసరం కూడా లేదు. కోతులు అనేది చాలా ఇబ్బందికరంగా జరుగుతుంది. ఈ రెండింటి లిస్టు కావాలంటే ఖర్చు ఎంత ఉందో గవర్నమెంట్ హాస్పిటల్కి పోయి తీసుకున్న లిస్టు మీద పనిచేద్దాం. అవి మీరు ఏం చేస్తారో మేము చెప్పట్లేదు, ఎందుకంటే అది గవర్నమెంట్కు అనుకూలం కాకపోవచ్చు. కానీ అవి ఏం చేస్తారో మీ దృష్టిలో ఉంచుతున్నాం, మీకే వదిలేస్తున్నాం. మూడవ విషయం కూడా, మా దగ్గర మోర్లు తీయక 6 నెలలైంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటికీ సర్పంచ్ లేడు. మాకు తీయడం లేక మోర్లలో దోమలు పెరిగి చాలా ఇబ్బందికి కలుస్తుంటే ఇబ్బందికి గురవుతున్నారు. దానివల్ల సీజనల్ వ్యాధి అనేది జ్వరాలు రావడం జరుగుతుంది. మీరు గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు, ప్రైవేట్ హాస్పిటల్ కావచ్చు, పోయి చూడండి ఎంత మందికి అయితే జ్వరాలు వస్తున్నాయో. మా ఇంట్లోనే 2-3 వచ్చినాయి, మా గైడ్లో 2-3 వచ్చినాయి. చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంది. ట్యాంకులు అనేది కూడా మీరు అడుగుతలేరు. దానిలో మందు వేసినట్లయితే కొంత పురుగులు అనేది నిలుపులు అనేవి ఉంటాయి, అవి చనిపోతేనే వీళ్ళు మంచిగా ఉంటారని మరి నేను సెక్రటరీ గారికి కావచ్చు, నేను ఆఫీసర్ గారికి కావచ్చు మరి తీవ్రంగా చెప్తున్నాను. మూడవ విషయం ఏంటంటే, కరెంటు స్తంభాలు కూడా వంగిపోతున్నాయి, కిందికి జారినాయి. ఇనుప స్తంభాలున్నాయి కొన్ని. తీయమంటే మీ ఆఫీసర్లు పట్టించుకోవట్లేదు. ఏఈ గారు, డిఈ గారు, ఎస్సీ గారు మా ఊరిని పట్టించుకోరా. పట్టించుకున్నట్టయితే మేము ఎవరి దగ్గరికి వెళ్ళమన్నా వెళ్తాం, ఏ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళమన్నా వెళ్తాం. ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా మీరు కనీస వైఖరి బుద్ధి మార్చుకో. పెద్దతుమ్మిడి శివారు కామాక్షిపురంలో వర్షాలు వచ్చినప్పుడల్లా నానా ఇబ్బందులు పడుతున్న ప్రజలు, స్కూలుకు వెళ్లే పిల్లలు సైతం ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం బంటిమిల్లి మండలం పెద్దతుమ్మిడి శివారు కామాక్షిపురంలో 2009లో సీసీ రోడ్డును వేశారు. అప్పటి నుండి వర్షం వచ్చినప్పుడల్లా రామాలయం దగ్గర నుండి స్కూలు వరకు దారిలో బలంగా ఉండటం వల్ల వర్షపు నీరు ఆగి స్కూలుకు వెళ్లే పిల్లలకి ఇబ్బందికరంగా మారింది. చుట్టుపక్కల ఉన్న ప్రజలకు ఇబ్బందికరంగా ఉంది. వర్షాకాలం వచ్చిందంటే రోడ్డు మీద నీరు నిలిచి దోమలు మరియు మురుగు వాసన వచ్చి రోగాలతో బాధపడుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు సమస్యపై దృష్టి
దృష్టి సారించి పరిష్కరించవలసిందిగా గ్రామస్తులు కోరుతున్నారు. మాది పెద్దతుమ్ముడి పంచాయతీ అండి. మాది పెద్దతుమ్ముడి చివారు కామాక్షపురం. మాకు రామాలయం దగ్గర నుంచి స్కూల్ ఉందండి. మాకు పెద్దబడి ఆ బడి దగ్గరికి రోడ్డు పల్లం అయిపోతాం మూలాన వర్షం నీళ్ళు నిలబడుతున్నాయండి. దాని మూలాన బడికి వెళ్తానికి అంగన్వాడీ పిల్లలు కానీ స్కూల్ పిల్లలు కానీ చాలా బాధపడిపోతున్నారండి. మేము కూడా చాలా బాధపడుతున్నాం. మా వాహనాలు కానీ సైకిళ్ళు కానీ వెళ్తానికి కూడాను మేము నడుస్తానికి కూడా మాకు చాలా ఇబ్బందిగా ఉందండి. ఒకసారి మీరు అందరూ అధికారులకు వచ్చి మా రోడ్డు చూసి దాన్ని వేయాలని మేము కోరుతున్నాము. పెడన అభివృద్ధి కొరకు నిధులు కేటాయించాలని అసెంబ్లీ సమావేశంలో మాట్లాడిన కాగిత కృష్ణప్రసాద్. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు కాగిత కృష్ణప్రసాద్. పెడన ఎమ్మెల్యేగా గెలిచి తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టిన పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ పెడన అభివృద్ధి గురించి నిధులు ఏర్పాటు చేయాలని అసెంబ్లీలో కోరారు. అధ్యక్ష, ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్ల పరిస్థితి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు అధ్యక్ష. గత 5 ఏళ్ల పాలనలో మరి ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలో లాస్ట్ టైం ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం మరి కేవలం 7,340 కోట్లు మాత్రమే రోడ్ల కోసం ఖర్చు చేసింది. మరి గతంలో మన ప్రభుత్వం ఏదైతే ఉందో 14 నుంచి 19 వరకు 11,450 కోట్లు ఖర్చు చేస్తే మరి ఈ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం 7,300 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. అది కూడా చాలా వరకు గ్రామాల్లో మరి ఏవైతే రోడ్లు దెబ్బతిన్నాయో అట్టహాసంగా శిలాఫలకాలు మాత్రమే వేసి వాటికే పరిమితం చేసింది అధ్యక్ష. ఎంత దారుణం అంటే అధ్యక్ష, గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి మంత్రులు కానివ్వండి ఎమ్మెల్యేలు కానివ్వండి మన రోడ్ల గురించి హేళనగా మాట్లాడుకోవడం మనందరం కూడా చూసాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మరి రోడ్లకు సంబంధించి రోడ్ల మీద ఏదన్నా కల్వర్ట్లు కానివ్వండి బ్రిడ్జిలు కానివ్వండి ఏమన్నా పడిపోతే వాటన్నిటినీ కూడా మరి కొత్త వాటికి వేయకుండా కేవలం తూవులు మాత్రం వేసి వాటితో సరిపెట్టడం వల్ల మరి పంట పొలాలకు సంబంధించిన డ్రైన్లు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మరి నీరు లాగపోవటం వల్ల కొద్దిపాటి వర్షానికే పొలాలన్నీ కూడా ముంపునికి గురయ్యి మరి రైతులందరూ కూడా చాలా ఇబ్బందులకు గురైనటువంటి పరిస్థితి మా నియోజకవర్గంలో ఉంది అధ్యక్ష. అదేవిధంగా మరి రోడ్ల వల్ల ఈ యాక్సిడెంట్ జరగటం వల్ల కానివ్వండి రకరకాలుగా మరి అనేక ప్రాణాలు కోల్పోవడం కూడా మనం చూసాం. అదేవిధంగా మరి ముఖ్యంగా మా పెడన నియోజకవర్గంలో ఉన్నటువంటి చాలా రోడ్లు పాడైపోవటం వల్ల ఆర్టీసీ బస్ సర్వీసులు కూడా నిలిపివేయటం కూడా జరిగింది అధ్యక్ష. తప్పకుండా చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో ఉందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా ఇండైరెక్ట్ గా మీరు చూసినట్టయితే ఈ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్, వీరభద్ర స్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.